ఐపీఎల్ క్వాలిఫైర్ 2లో గుజరాత్ టైటన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమి తర్వాత రాజస్థాన్ క్యాంప్లో గుండెలన్నీ పిండేసే దృశ్యాలు కనిపించాయి. ఈ సీజన్ అంతా ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపిస్తూ ప్రస్తుతం 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ ముగిసిన తర్వాత డకౌట్లో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించాడు. క్వాలిఫైర్ 2లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో వైభవ్ సూర్యవంశీ రవీంద్ర జడేజాతో కలిసి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 47 బంతుల్లోనే 7 సిక్సర్లు 8 ఫోర్లతో 96 పరుగులు చేసి టీంకు 214 పరుగుల భారీ స్కోర్ను అందించాడు. దురదృష్టవశాత్తు వరుసగా రెండవ మ్యాచ్లోనూ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే చేజింగ్లో గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుత సెంచరీతో రాణించడంతో జీటీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆర్సీబీతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. మ్యాచ్ అయిపోయాక తీవ్ర భావోద్వేగానికి లోనైన వైభవ్ ఏడుస్తుంటే కెప్టెన్ రియాన్ పరాగ్ అతని దగ్గరకు వెళ్లి హక్ చేసుకున్నాడు. డగౌట్తో పాటు డ్రెస్సింగ్ రూమ్లో కూడా పరాగ్ అతని భుజంపై చేయి వేసి ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఆచి చికెన్ మసాలా